ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫానుల కేంద్రంగా ఎందుకు మారుతోంది? తీర ప్రాంతానికి నిత్యం ప్రమాదం ఎందుకు పొంచి ఉంది? ఎక్కడో మొదలయ్యే అల్పపీడనాలు చివరకు ఏపీ తీరం దగ్గర తుఫానులుగా ఎందుకు మారుతున్నాయి? వరుస తుఫానులను ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటున్నాయి? తుఫాను సహాయ చర్యల్లో చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి? ఒక తుఫాను సమాజ జీవన చిత్రాన్నే మార్చేస్తుంది. ఆర్థిక సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రాణాలను హరిస్తుంది. ఆస్తి నష్టానికి కారణమవుతుంది. పుష్కరానికో పాతికేళ్లకో తుఫాను అయితే పర్వాలేదు. వరుస తుఫానులు వస్తే జనం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్కు గుక్క తిప్పుకోకుండా తుఫానులు ఎందుకు వస్తున్నాయి? అసలు తుఫానులకు ఏపీకి ఉన్న అవినాభావ సంబంధమేమిటి? మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను చిన్నాభిన్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో తుఫాను ప్రభావం చాలా వరకు తగ్గింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనాన్ని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయినా తుఫాను ప్రభావం మాత్రం కళ్లెదుట కనిపిస్తోంది. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థలను సరిచేసేందుకు కొంత సమయం పట్టొచ్చు. అది ఒక కోణం. ఆంధ్రప్రదేశ్ కు 974 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. తుఫాన్లకు అదొక్కటే కారణం కాదు. తూర్పు పడమర తీరాల్లో చాలా రాష్ట్రాలున్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ పై కనిపించేంత తుఫాను ప్రభావం వేరే ఏ రాష్ట్రాలపైన ఉండడం లేదు, ఉండదని కూడా చెప్పాలి. గత 5 దశాబ్దాలుగా సంభవిస్తున్న తుఫాన్లు, వాటి ప్రభావాలు అదే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫాన్లు కొత్త కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త పేరుతో తుఫాన్లు వస్తూనే ఉంటాయి. రాష్ట్రానికి ప్రతి ఏడాది తుఫాన్లు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులేనని చెప్పాలి. వాతావరణ పరిస్థితులు కూడా తుఫాన్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆ రెండు కారణాలతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు నెల్లూరు దాకా ఉన్న తీర ప్రాంతంలో తరచూ తుఫానుల బెడద కనిపిస్తోంది. బంగాళాఖాతంలో తుఫాన్లు రావడానికి కూడా ప్రత్యేకమైన కారణాలున్నాయి. మన తూర్పు తీరరేఖను ఆనుకొని ఉండే సముద్రం ఉష్ణమండలంలో ఉంటుంది. అక్కడి సముద్ర నీరు కూడా ఎక్కువగా వేడిగా ఉంటుంది. వేడి నీరు తుఫాన్ల ఉత్పత్తికి ముఖ్యమైన ఇంధనంలా పనిచేస్తుంది. అందుకే బంగాళాఖాతంలో తరచూ తుఫాన్లు వచ్చి ఏపీని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, తుఫాన్లు సాధారణంగా వాయువ్య దిశగా లేదా వాయువ్య పడమర దిశగా కదులుతూ ఉంటాయి. అంటే అవి మొదటిగా తాకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్ను తాకుతాయి. అందుకే రాష్ట్రంలో ప్రతి ఏడాది తుఫాన్లు వస్తూ ఉంటాయి. మనకి ఒక ఏదైనా ఉన్నట్టయితే ఆ వ్యవస్థని కలుగజేసే ఒక ప్రక్రియ అక్కడ జరగాలి. అంటే ఉష్ణమండల వ్యవస్థలోనే జరుగుతాయి కాబట్టి వీటిని ట్రాపికల్ సైక్లోన్ లేదా ఉష్ణమండల తుఫాన్లు అంటారు. ఇక్కడ సముద్ర ఉపరితలం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. సముద్ర ఉపరితలం వేడెక్కితే సరిపోదండి. దానికి ఇంచుమించు ఒక 60 మీటర్ల డెప్త్ వరకు కూడా ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండాలి. తర్వాత దానికి ఎనర్జీని కిలో జౌల్స్ పెర్ వాట్స్ పెర్ కిలోమీటర్, ఇది మీటర్ స్క్వేర్ లెక్కేస్తారు. ఆ ఎనర్జీ కూడా ఉండాలి. 100 ఇవి ఉండాలి. తర్వాత ఓర్టిసిటీ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. షియర్ అనేది తక్కువ ఉండాలి. మాయిశ్చర్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ పరిస్థితులు ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతమైన బంగాళాఖాతంలో ఎక్కువగా ఉండడం వలన బంగాళాఖాతంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని నెలల్లో మాత్రమే తుఫాన్లు సంభవించేందుకు అవకాశాలున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అంటే వర్షాకాలానికి ముందు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఋతుపవన కాలం ముగుస్తూ శీతాకాలం మొదలయ్యే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కూడా భారీ తుఫాన్లు తూర్పు తీరంపై దాడి చేసే ప్రమాదాలుంటాయి. ఎప్పుడు చూసినా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకే తుఫాను ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాలు తీరానికి చాలా దగ్గరగా ఉండటం కూడా ఓ కారణం. ఇక్కడ మరో విషయం గమనించాలి.
బంగాళాఖాతంతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో ఉద్భవించిన తుఫాన్లు కూడా ఏపీ తీరాన్ని దాటి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. బంగాళాఖాతం అరేబియా సముద్రం కన్నా ఏరియా కూడా పెద్దది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బంగాళాఖాతానికి ఇంకొంచెం ఆవల పసిఫిక్ మహాసముద్రం యొక్క ప్రాంతం ఉంది. అక్కడ ఫార్మ్ అయిన సైక్లోన్స్ లేదా టైఫూన్స్ కానీ ఇవన్నీ కూడా ఇటువైపు వస్తాయి. ట్రాపికల్ సైక్లోన్స్ ఇటు వస్తాయి. అంటే అవి సముద్రంలో మళ్ళీ పునరుజ్జీవం జరిగే అవకాశం ఉంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం తుపాను గాలులు సముద్రంపై తేమను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆ సమయంలో భూమి మీద తేమ తక్కువగా ఉండడంతో వాతావరణం ఎండగా పొడిగా మారుతుంది. దాంతో సూర్యకిరణాల ప్రభావం పెరిగి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతాయి. తీరానికి 300 కిలోమీటర్ల దూరానికి వచ్చినప్పుడే దాని ప్రభావం భూమిపై కనిపిస్తుంది. అప్పటి వరకు ఎండలు మండిపోతూ ఉంటాయి. అది తుపాను రాకముందు సంభవించే సహజ పరిణామమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భూమి వేడెక్కినప్పుడే గాలుల చలనం పెరుగుతుంది. దానివల్లే తుపాను బలపడే అవకాశాలుంటాయి. ఎండ ఎక్కువైతే తుఫాను ప్రభావం తగ్గిందని చెప్పుకుంటే పొరపాటే. రానున్న భారీ వర్షాలకు ఆ ఎండలే సంకేతమని గ్రహించాలి. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన క్షణం నుంచి అది తుపానుగా మారి తీరం తాకే వరకు పలు దశలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ వ్యవస్థ అల్పపీడనంగానే ముగుస్తుంది. కొన్ని వాయుగుండాల దశలోనే ఆగిపోతాయి. మరికొన్ని మాత్రం బలాన్ని సంతరించుకొని తుపాన్లుగా, తీవ్ర తుపాన్లుగా మారి నేలపై దాడి చేస్తాయి. తుపాన్లో కన్ను అని పిలిచే కేంద్ర భాగమే కీలకమని చెప్పుకోవాలి. తుపాను తీవ్రత పెరిగే కొద్దీ దాని పరిమితి విస్తరిస్తుంది. బలమైన తుఫాన్ల మధ్యలో ఉండే ప్రశాంత ప్రాంతాన్నే కన్ను లేదా ఐ అంటారు. అక్కడ గాలులు చాలా నెమ్మదిగా వీస్తాయి లేదా పూర్తిగా ఆగిపోతాయి. వర్షం కూడా కనిపించదు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కన్ను తీరాన్ని దాటిన తర్వాతే అసలు విపత్తు మొదలవుతుంది. కన్ను చుట్టూ వలయాకారంలో ఏర్పడే గోడలే కంటి గోడలు అని పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడే అధిక వర్షపాతం, ఉరుములు, మెరుపులు, మేఘాల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. తుపాను సంభవించినప్పుడు ఆ వలయాకార భాగమే విధ్వంసకర భాగమని చెప్పాలి. సాధారణంగా కన్ను విస్తీర్ణం 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పరిస్థితిని బట్టి అది కాస్త ఎక్కువ కూడా కావచ్చు. అయితే కంటిగోడలు తుపాను కేంద్రం నుంచి సుమారు 225 కిలోమీటర్ల పరిధిలో వ్యాపిస్తాయి. అందుకే తుపాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది. తుపాను తీరాన్ని తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చాలా అరుదు. సాధారణంగా తీరాన్ని తాకిన వెంటనే అవి బలహీనపడతాయి. 1-2 సందర్భాల్లో మాత్రమే అవి తిరిగి వెళతాయి. 2022లో సంభవించిన అసని తుపాను మళ్లీ సముద్రంలోకి వెళ్లిందని చెబుతారు. అది కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను వద్ద తీరం దాటి వాయుగుండంగా బలహీనమై తీరం వెంట కదులుతూ మళ్లీ కాకినాడ సమీపంలో సముద్రంలోకి ప్రవేశించింది. గత 5 దశాబ్దాలుగా ఏర్పడిన తుపాన్ల లెక్క చూస్తే 1977లో సంభవించిన దివిసీమ తుపాను సామూహిక జనహననానికి కారణమైంది. ఆ ఏడాది నవంబర్ 19న తుపాను తూర్పు తీరాన్ని తాకింది. అధికారికంగా 14,000 మంది చనిపోయారు. అనధికారికంగా 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి లెక్కల ప్రకారమే 4,000 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను సంభవించినప్పుడు కృష్ణా డెల్టా ప్రాంతంలో 6 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. వర్షం తగ్గిన తర్వాత వందల శవాలు నీటిలో తేలుతూ హృదయ విదారక దృశ్యాన్ని చూపించాయి. బాపట్ల పట్టణంలో ఒక చర్చిలో తలదాచుకున్న 100 మంది భవనం కూలి చనిపోయారు. 13 ఓడలు తుపాన్లో చిక్కుకొని గల్లంతయ్యాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అతలాకుతలమైన రోజు అది. పేద ప్రజలు ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1979లో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన ఒక తుపాను కంటి వ్యాసం 425 కిలోమీటర్లుగా నిర్ధారించారు. భారత తీర ప్రాంత చరిత్రలోనే అది అతిపెద్ద రికార్డు. 2014లో ఏర్పడిన హుదూద్ తుఫాన్ తర్వాత 4 ఏళ్ల పాటు వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాతి కాలంలో 10 వరదలు, 6 తుఫాన్లు వచ్చి పడ్డాయి.